హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అయితే మనము పుంగనూరు సంతకైతే రావడం అయితే జరిగింది. ఓకే, మరి ప్రతి వారం సంత వీడియోలు చూడాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేయండి, అలాగే హై బటన్ అయితే ప్రెస్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, మరి ప్రతి బుధవారము ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరులో అయితే ప్రతి బుధవారం సంత 5 నుండి 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఓకే, మరి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది అడిగి చూద్దాము. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ మనకు జెర్సీ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. మరి రేట్ పరంగా అయితే అడిగి చూద్దాము బ్రదర్ను. పొద్దు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. దూడ వచ్చేటప్పటికి కోడ దూడ అనమాట. మరి రేట్ ఏమంటూ చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ను. ఏం చెప్తారు బ్రదర్ రేటు? 75. పాలు తొలుసు రేతనా? అది ఇది వచ్చేటప్పుడు 7 లీటర్లు అదే అనమాట. యావ వచ్చేటప్పటికి మనకు 75,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్లు పాల కెపాసిటీ, రోజు మీద 14 లీటర్లు పాల కెపాసిటీ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఫస్ట్ లాక్టివేషన్ అదే ఫస్ట్ లాక్టివేషన్ అదే అనమాట. ఓకే, 6 బండ్ల మీద ఉంది అదే అనమాట. ఉంటాయా మీ దగ్గర ఆవులు? ఇంకా ఇది ఒకటేనా? ఇది కూడా మీదేనా? ఇదేం చెప్తామన్నా? అంటే ఇది కూడా మనకు 75 మనకు బ్రదర్ వచ్చేటప్పటికి ఓలిస్టను దూడ వచ్చేటప్పటికి మనకు పాయ దూడ అనమాట. 75,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. ఇది కూడా మనకు ఫస్ట్ లాక్టివేషన్కి ఏదైతే ఉన్నదని చెప్తున్నాడు. ఇది కూడా మనకు వచ్చేటప్పటికి 7-8 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరి రేట్లు చూసుకున్నట్టయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఆవులు చూసుకున్నప్పటికీ బాగా మంచి క్వాలిటీ ఆవులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, రేట్లు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది అనమాట. రేటు మరి ఏం చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పారు రేటు? 65. పాలు 7 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి మనకు 65,000 65,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్ల పాల కెపాసిటీ, రోజు మీద 14 లీటర్లు ఆవు దూడ అదనమాట. దూడ వచ్చేటప్పటికి మనకు ఇది కూడా మనకు కోట దూడ అనమాట. అది 65,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సర్లేనా? ఓకేలే. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. దూడ చూసుకున్నప్పటికీ కోట దూడ. మరి రైతు నాటితే అడిగి చూద్దాము. మరి రేటు ఏమంటే చెప్తాడు. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. అన్నా ఏం చెప్పి రేటు? ఏం చెప్పినావు? 57. అది 57,000 అయితే చెప్తున్నాడు బ్రదర్. ఆవు చూసుకున్నప్పటికీ పాలు ఎంత ఉందన్నా? 7 లీటర్లు. అది 7 లీటర్లు 7 లీటర్లు అయితే ఉండదు బ్రదర్. ఉంటాయా మీ దగ్గర ఆవులు? ఆవులు ఉంటాయా? ఉంటే నంబర్ చెప్తావా? చెప్పు. లేదా నంబరు? సరేలే, ఓకేలే. అదే అనమాట. 7 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేట్ ఏమంటే చెప్తాడో పెద్ద ఆయన అయితే అడిగి చూద్దాము. రైతుల దగ్గర అయితే ఆవులు అయితే నేనైతే అడుగుతున్నాను. నా పెద్దనా ఏం చెప్తే పెద్దనా రేటు? 52. చూడా వచ్చేటప్పటికి పాలు ఎంత ఉన్నాయి ముందు? 7.5. ఇది వచ్చేటప్పటికి 57,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్లు అయితే పాలైతే ఇస్తుందని చెప్తున్నాడు. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఇది సూడి మీద అయితే ఆవు అయితే ఉందని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ అనమాట ఆవు. చూడావానా? చూడా ఏం చెప్తావే? 62. ఇదనమాట. ఈ ఆవు వచ్చేటప్పటికి మనకు 62,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. సూడి ఆవు. పాలు ఏమన్నా ఐడియా ఉంది? ఎంత ఉన్నాయి ముందు? 7 లీటర్లు. అదే అనమాట. పూట మీద 7 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఇది సూడి మీద అయితే ఆవు అయితే ఉంది. ఒకే రేట్లు చూసుకున్నప్పటికీ సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. పొంగనూరు సంత ప్రతి బుధవారం సంత అయితే జరుగుతుంది. ఆవులు ఈ వారం కొద్దిగా వచ్చినాయి. మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ మంచి క్వాలిటీ అయితే ఉంది అన్నమాట. ఆవులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి. ఏం చెప్పారా రేటు?
రేట్ ఏం చెప్తే 67 సూడా 8 నెలలు సూడి 8 నెలలు సూడావు 4 బళ్ళు 68,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇది కూడా మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి చూడండి. నమస్తే బ్రదర్, ఏం బాగున్నారా? మంచి గొప్ప రకం ఆవు చూసుకున్నప్పటికీ చాలా మంచి గొప్ప రకమైన ఆవు చూసుకున్నప్పటికీ చూడా. ఇప్పుడు ఎన్నెళ్ళు? ఇంకా 10 రోజులు టైం అయితే ఉందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఏం చెప్పిరే రేటు? 85,000. పాలు ఎంత ఉన్నాయి ముందు? 10 లీటర్లు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఇంకా 10 రోజులు అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు వీళ్ళ దగ్గర 365 రోజులు ఆవులు అయితే ఉంటాయి. ఇంకా 85,000 అయితే చెప్తున్నాడు. ఇది ఒకటేనా? అదేం చెప్తారు? ఇది కూడా మనకు జెర్సీ ఇది వచ్చేటప్పటికి మనకు 70,000 70,000 అయితే చెప్తున్నాడు. ఇది కూడా మనకు 20 రోజులు టైం అయితే ఉంది. రోజు మీద 16 లీటర్లు పాల కెపాసిటీ. ఆవులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు అయితే ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి. నంబర్ చెప్పు బ్రదర్. 9182320504. అది ఎవరైనా కావాలంటే చూడండి, బ్రదర్ దగ్గర మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి. ఇదేమి శివాజీ బ్రీడా ఎట్లా? అదే అన్నమాట. తల కూడా మనకు చాలా హెవీగా ఉంది. అదేం చెప్పిరే? 55 చూడా. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనకు 55,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇదెంత ఉంది? అది పాలు 8 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి మనకు పూట మీద 8 లీటర్ల పాల కెపాసిటీ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి. అదేం చెప్తే జెర్సీ 65. అదెంత పాలు? 7 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి మనకు 65,000 అయితే చెప్తున్నాడు. ఇది పూట మీద 7 లీటర్లు అయితే పాల కెపాసిటీ. ఇప్పుడు చూడా, ఇది కూడా మనకు చూడ. ఇవన్నీ మొత్తం అన్ని 10 రోజుల్లో అయితే మనకు ఈనేదానికి రెడీగా అయితే ఉన్నాయి. సుల్ మీద అయితే ఉన్నాయి. ఓకే సర్లే, ఎవరన్నా కావాలంటే చూడండి, బ్రదర్కి కాల్ చేయండి. సర్లే బ్రదర్, ఓకేలే. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి జెర్సీ బ్రీడ్ ఆవు, మంచి పొదువున్న ఆవు. మరి ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా అయితే ఆవు అయితే ఉంది. ఏం చెప్పారు బ్రదర్? 49,000 అయితే చెప్తున్నాడు. ఎంత ఉంది పాలు? చూడు, పంటావు 7 లీటర్లు పాలు అయితే 7 లీటర్లు అయితే. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? 2-3 రోజులు అయితే ఉంటుందని 2-3 రోజులు అయితే ఉంటుంది. మనకు పొదుపు చూస్తూనే మనకైతే తెలుస్తుంది అనమాట. ఇంకా 2-3 రోజులు అయితే డెలివరీకి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఉంటాయా మీ దగ్గర? నంబర్ చెప్పు. 630-2933-667. ఏ ఊరు? పీలేరు నుంచి బ్రదర్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా పీలేరు సమీపంలో అయితే ఎవరైనా చూడండి, వీళ్ళ దగ్గర ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ నంబర్ అయితే ఇచ్చాడు. ఎవరైనా కావాల్సి ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ కాండి. పీలేరేనా? సరే, ఓకేలే. సర్లే బ్రదర్, ఓకేలే. మనకు ఇక్కడ కూడా హెవీ సైజ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి. చూడండి, మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది. చూశారు కదా, మంచి క్వాలిటీలు, మంచి బ్రీడ్. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉందన్నమాట. ఈయనందనా అదే రాత్రి అయితే ఈయనందనేది చెప్తున్నాడు. ఆర్కే తెలుగు ట్రావెలర్. ఏం చెప్పిరే రేటు? 150. మనకు ఇది వచ్చేటప్పటికి 150,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. మంచి హెవీ క్వాలిటీ బ్రీడ్ ఆవులు. ఉన్నాయి చెప్పనేలే. అదే అన్నమాట. ఎంత ఉంది పాలనా? 10 లీటర్లు పూట మీద అయితే 10 లీటర్లు అయితే పాల కెపాసిటీ. నిన్నైతే ఈయనందని చెప్తున్నా. ఎన్నో అవుతాయి ఇప్పుడు? 2 అవుతానా? సెకండ్ లాక్టివేషన్. ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉందన్నమాట. అదేం చెప్పారు? ఇది ఓలిస్టన్ బ్రీడ్, 4 బళ్ళు. ఏం చెప్పినావునా? 70,000. ఇది చూడేనా? ఇది వచ్చేటప్పటికి మనకు 70,000 అయితే చెప్తున్నాడు. ఓలిస్టన్ బ్రీడ్. ఇంకా వారం అయితే పడుతుందని చెప్తున్నాడు. ఎన్నో అవుతాయి ఇది?
ఫస్ట్ లాక్టివేషన్. అదే నంబర్ చెప్పు మీది, ఏది మీది? సుఫియాన్ డైరీ ఫారం. సుఫియాన్ డైరీ ఫారమా ఏది మీది? నంబర్ చెప్పు. 8019685976. ఏది ఫారం మీది? నన్ను ఫారమా? నన్ను డైరీ ఫారం అంట. చూడండి వీళ్ళ దగ్గర 365 రోజులు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. సర్లే బ్రదర్, ఓకేలే. చూడండి ఇది ఇంకా టైం అయితే పడుతుంది. మనం పొదుపరంగా చూసుకున్నా బాగా ఆవులు అయితే బాగా హెవీగా అయితే ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు క్వాలిటీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. అన్నా ఏం చెప్పారునా? చూడా ఏం చెప్పారు? 95. ఇది వచ్చేటప్పటికి మనకు 95,000 అయితే 95,000 అయితే చెప్తున్నారు. ఎన్నో అవుతాయి ఇప్పుడు? 2 అయితే. ఫస్ట్ అయితే ఎంత ఉన్నాయి పాలు? 8 లీటర్ పూట మీద 8 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ బాగుంది అనమాట. ఏది పారమా మీది? పక్కన విలేజ్. అదే అనమాట. ఉంటాయా మీ దగ్గర ఆవులు? ఇది ఒకటేనా? సర్లే, ఓకేలే. అది ఎంత పట్టినారు? 65. ఎంత ఉందినా పాలు? 7 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి మనకు 65,000 అయితే కొన్నారు అనమాట. 7 లీటర్ల పాలు అదనమాట కొనింది ఆవు వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి పాయదూడ నిన్ననే అయితే ఈనిందనే బ్రదర్ చెప్తున్నాడు. ఓలిస్టన్ బ్రీడ్ మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఫారంలో అయితే ఉంటాయన్నమాట. మంచి క్వాలిటీలు ఆవులు వచ్చేటప్పటికి బేరం అయితే చేస్తున్నారు అన్నమాట. ఆవులు అయితే మంచి క్వాలిటీలు అయితే ఉంటాయి. ఏది సిఎస్కేనా? సిఎస్ డైరీ ఫార్మ్. నంబర్ చెప్పు మీది, మీ నంబర్ ఆయన చెప్తారా? 365 రోజులు లభిస్తాయి మనకు. మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయన్నమాట. చూడండి ఎవరైనా కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇస్తాను. అన్న ఒకసారి నంబర్ చెప్పు నాట. నంబర్ చెప్పు మీది. 944-091-2406. అది 365 సిఎస్ డైరీ ఫారం పొంగనూరు. 30 ఆవులు ఎప్పుడు డైరీలో అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఎక్కడికైనా కూడా మీకు డెలివరీ కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళు అవైలబుల్గా అయితే చేస్తామని చెప్తున్నారు. సర్లేనా? సర్లే ఉండేలే, అంతేలే. అది అనమాట. చూడండి ఎవరైనా కాంటాక్ట్ కాండి ఈ నెంబర్కి వచ్చేసి. అదే అనమాట. సర్లేనా? చూడండి ఇవన్నీ కూడా వారి ఫారంలో మొత్తం అన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి ఆవులు చూసుకొని మీరు రేట్లు అయితే చూసుకోవచ్చు. మంచి సరసమైన రేట్లకైతే అయితే ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఎవరైనా కావాలంటే మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే లభిస్తాయి. ఓకే, ఎవరైనా కావాలంటే మీకు నంబర్ కూడా ఇచ్చాను. ఎవరైనా కావాలంటే అదనమాట. మనకు సుఫియాన్ డైరీ ఫారం నుంచి కూడా మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి. ఏం చెప్తారు బ్రదర్? 150,000 చూడే. ఇది వచ్చేటప్పటికి మనకు సూడాకు 150,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు. 15 రోజులు. ఎంత ఉన్నాయి పాలు ముందు? 24 లీటర్లు. 24 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాను. ఇది అంతే 150. ఇది కూడా 24 లీటర్లు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఇది కూడా సూడావు. 24 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని చెప్తున్నాడు. ఒకసారి నంబర్ చెప్పు మీది. 7013525809. అదనమాట. ఎవరైనా కావాలంటే చూడండి వీరి ఫారంలో కూడా ఆవులు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో అయితే ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయితే ఉన్నాయి. వేసవిలో కూడా ఆవులు అయితే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ కొడతానే ఐ బటన్ వస్తుంది. ఐ బటన్ అయితే ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే. ఓకే, మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్. ఓకే, మరి బాయ్.